హలో అండి. లాస్ట్ క్లాస్ నేను మీకు రీసెర్చ్ మెథడాలజీ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు రీసెర్చ్ మెథడాలజీ అంటే ఏంటి, అసలు రీసెర్చ్లో మనం ఏం చేస్తాం, మనం ఏం చేయాలి, ఎక్కడ మనకి యూజ్ అవుతుంది, తర్వాత దాని మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఏంటి, ఇవన్నీ నేను మీకు చెప్పాను. ఓకే, వి విల్ కంటిన్యూ అవర్ క్లాస్ ఆఫ్టర్ ఆబ్జెక్టివ్స్. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రీసెర్చ్? ఓకేనా? సో now we have to discuss what are the characteristics of research. అంటే రీసెర్చ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తానండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే, మనకి ఒకవేళ క్వశ్చన్ అడిగితే మనకి సెట్ ఎగ్జామ్లో క్యారెక్టరిస్టిక్స్ అడిగేసి కింద విచ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రీసెర్చ్ అని కూడా మనల్ని అడగచ్చు అనమాట. సో మనకి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో కూడా మనకు తెలియాలండి. సో రీసెర్చ్ షుడ్ బి కంట్రోల్డ్. రీసెర్చ్ అనేది మనం కంట్రోల్, మన కంట్రోల్లో మనం ఉంచుకోగలగాలన్నమాట. సో ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ బికాస్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ వేరియబుల్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై ఈచ్ అదర్. If the research is not controllable, then it will not be able to design a particular research report. Okay. రీసెర్చ్ అనేది మనం కంట్రోల్ చేయలేకపోతే మనం ఇంకా రిపోర్ట్ ఎలా రాస్తామండి, మనం థీసిస్ ఎలా సబ్మిట్ చేస్తాం? సో అది కంట్రోలబుల్ అవ్వాలి. రీసెర్చ్ అనేది కంట్రోల్లో ఉండాలన్నమాట. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ఒక పెన్ మీద లేకపోతే ఏమైనా ఒక పర్టికులర్ ఐటమ్ మీద దేని మీద నేను రీసెర్చ్ చేశాను అనుకోండి. ఓకే, సో ఐల్ గెట్ సమ్ కన్క్లూజన్ ఫైనల్లీ, అది నా కంట్రోల్లో ఉంటుంది. అదే నేను సపోజ్ వెళ్ళి నేనే ఏలియన్స్ మీద కూడా అఫ్ కోర్స్, అంటే లేకపోతే దయ్యాల భూతాల మీద ఎలాంటి వాటి మీద నేను రీసెర్చ్ చేశాను అనుకోండి, అవేంటంటే అది నా కంట్రోల్లో మనం పెట్టలేము అనమాట. ఒక కన్క్లూజన్కి మనం రాలేము. దాని కంట్రోల్ అనేది మన దగ్గర ఉండదు అనమాట. ఇట్ షుడ్ బి కంట్రోల్. అంటే మనం చేసిన దాని మీద మనకు కంట్రోల్ అనేది ఉండాలండి. ఓకే, సో ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ బికాస్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ వేరియబుల్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై ఈచ్ అదర్. సో ఇప్పుడు సే సపోజ్ నేను అన్నాను స్పోర్ట్స్ ఎక్కువ ఆడడం వల్ల, సే సపోజ్ స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా ఆడడం వల్ల మనకి సే సపోజ్ సెమిస్టర్లో మార్క్స్ అనేవి తగ్గాయి అనుకోండి. సెమిస్టర్లో మార్క్స్ అనేవి తగ్గాయి అనుకుందాం. అంటే స్పోర్ట్స్ ఎక్కువగా ఆడడం వల్ల సెమిస్టర్లో మార్క్స్ అనేవి తగ్గాయి అనుకుందాం. అంటే ఇదొక వేరియబుల్ అవుతుందండి, ఇదొక వేరియబుల్ అవుతుంది. సో అలాగా ఒక టూ ఆర్ ఈ రెండింటికి మనం రిలేషన్ మీద మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక వేరియబుల్ లైక్ స్పోర్ట్స్తో పాటుగా మనం సే సపోజ్ స్పోర్ట్స్తో పాటుగా క్లాసెస్కి సరిగ్గా అటెండ్ అవ్వకపోవడం వల్ల కూడా, క్లాసెస్కి తక్కువ అటెండ్ అవ్వడం వల్ల, స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఆడడం వల్ల సెమిస్టర్ మార్క్స్ అనేవి తగ్గాయి అనుకుందాం. ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయమండి మనకి, క్లాస్, స్పోర్ట్స్, సెమిస్టర్ మార్క్స్. సో దీనివల్ల ఏంటంటే ఇవి టూ ఆర్ మోర్ వేరియబుల్స్ అనమాట. సో ఇలాగా మనం ఏంటంటే రీసెర్చ్ అనేది టూ ఆర్ మోర్ వేరియబుల్స్ మధ్య రిలేషన్ చెప్తుంది కాబట్టి, ఓకేనా? సో రీసెర్చ్ అనేది ఎలా ఉండాలి అంటే కంట్రోల్, అంటే మన చేతిలో అది ఉండాలండి. సో దెన్ మనం దాన్ని మనకి ఇష్టమైనట్టుగా మనం దాని గురించి ఎంత డెప్త్ అయినా వెళ్ళడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. సో ఇది కంట్రోల్ మనం చేయలేకపోయాం అనుకోండి, మనం రిపోర్ట్ అనేది కూడా మనం రాయలేమన్నమాట. సో అందుకని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రీసెర్చ్ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ అనమాట. ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది కూడా ఇదేనండి. ఓకే, అంటే ఫ్యూచర్లో మనం ఒక చెయ్యాలనుకున్న సబ్జెక్ట్ అనేది ముందు మన కంట్రోల్లో ఉండాలండి. అది మీరు అలా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రీసెర్చ్ షుడ్ బి సిస్టమాటిక్ అండి. ఓకే, సో సిస్టమాటిక్ అంటే ఏంటంటే రీసెర్చ్ షుడ్ బి సిస్టమాటిక్ బికాస్ ద రీసెర్చర్స్ వాంట్ టు డూ పర్ఫెక్ట్ రీసెర్చ్ డిజైన్ ఆర్ ప్రాసెస్, దెన్ ఇట్ విల్ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఆర్ అబ్టైన్ ద నెసరీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మార్కెట్ ఇన్ ఎ సిస్టమాటిక్ మేనర్. ఓకే, అంటే మీకు నేను చెప్పాను స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ఉంటుందని చెప్పాను. స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ఏంటి, ముందు అసలు ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకోవాలి, దేని మీద మనం రీసెర్చ్ చేస్తున్నామో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత లిటరేచర్ రివ్యూ అని ఉంటుందండి, లిటరేచర్ రివ్యూ చేయాలి. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్, మెథడాలజీస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఇంకేదో ఉంటుంది. అలాగా మనం ఒక సిస్టమాటిక్ వే అనేది మనకు తెలిసింది అనుకోండి. ఇప్పుడు లిటరేచర్ రివ్యూ తర్వాత నేను ఆబ్జెక్టివ్స్ ఇప్పుడు తెలుసుకోవాలి, ఇప్పుడు నేను ఆబ్జెక్టివ్స్ రాయాలి అని ఒక ఐడియా అనేది మీకు ఉంటుంది అనమాట. అదే నేను ప్రాబ్లం అంటే ఒక సిస్టమాటిక్ వే ఫాలో అవ్వలేదు అనుకోండి, నేను ఎక్కడున్నాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, అదంతా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట.
అందుకని రీసెర్చ్ అనేది ఎప్పుడు కూడా సిస్టమాటిక్ గా ఉండాలండి. రీసెర్చ్ షుడ్ బి సిస్టమాటిక్ బికాస్ ఇఫ్ రీసెర్చర్స్ వాంట్స్ ఏ పర్ఫెక్ట్ రీసెర్చ్ డిజైన్ ఆర్ ప్రాసెస్ దెన్ ఇట్ విల్ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఆర్ అబ్టైన్ ద నెసరీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మార్కెట్ ఇన్ ఎ సిస్టమాటిక్ మేనర్. సో మనం ఒక సిస్టమాటిక్ గా చేస్తేనే మనకి మార్కెట్ లో ఇన్ఫర్మేషన్ కూడా ఒక సిస్టమాటిక్ మేనర్ లో మనకి దొరుకుతుంది, లేకపోతే మనకి దొరకదండి. ఇప్పుడు సపోజ్ నేను చేయాలనుకున్న రీసెర్చ్ వేరు, నేను చేసే పని వేరు అయిపోతాయి అనమాట. సపోజ్ నేను క్వాలిటేటివ్ రీసెర్చ్ చేస్తున్నాను, డేటా వెళ్ళి క్వాంటిటేటివ్ గా సెలెక్ట్ చేశాను అనుకోండి, అది నా రీసెర్చ్కి ఏం పనికి వస్తుందండి? పనికిరాదు కదా. సో ఎప్పుడైతే నేను ఒక ఆర్డర్లో వెళ్ళానో నెక్స్ట్ ఆర్డర్ ఏంటో నాకు తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే నేను ఒక సిస్టమాటిక్ గా వెళ్ళానో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నాకు తెలుస్తుంది. అందుకే రీసెర్చ్ షుడ్ బి సిస్టమాటిక్. ఓకే, నెక్స్ట్ research should be empirical, means this means that any conclusion drawn is totally based upon ethical and hard evidence gathered information collected from the observations and real time experiences. అంటే రీసెర్చ్ షుడ్ బి ఎంపెరికల్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ బి మీన్స్ ఇట్ షుడ్ బి గ్యాదర్డ్ అండి. అంటే ఒక ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని మనం అబ్జర్వేషన్ అనేవి రాసుకోవాలన్నమాట. అంటే నేనేం అనుకుంటున్నానో అది నా రిపోర్ట్ లో ఇచ్చేయడం కాదండి రీసెర్చ్ అంటే. దాని మీద ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దాని మీద అబ్జర్వేషన్స్ చేసి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అన్ని చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే అది రీసెర్చ్ అవుతుంది. ఓకేనా? అంటే నేను అనుకుంటున్నాను స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వస్తుందని, అంతే, స్ట్రెస్ లీడ్స్ టు క్యాన్సర్ అని రిపోర్ట్ తయారు చేసి మీకు ఇచ్చేయడం కాదు. దానికోసం నేను ఒక 1000 మందిని, ఒక 2000 మందిని, లేదంటే 10,000 మందిని క్యాన్సర్ పేషెంట్లని నేను ఎంక్వైరీ చేయాలి, ఒక 10-20 హాస్పిటల్ తిరగాలి, అలాగనమాట. సో నేను ఒక ఎంపెరికల్ గా అంటే నేను అబ్జర్వ్ చేసి ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి నేను రీసెర్చ్ రిపోర్ట్ అనేది చేయాలన్నమాట. అంతే తప్ప నా ఇష్టమైనట్టు నేను ఇవ్వకూడదు. ఓకే, నా ఇష్టం నేను రాసికూడదండి. అంటే రీసెర్చ్ షుడ్ బి ఎంపెరికల్, రీసెర్చ్ షుడ్ బి సిస్టమాటిక్, రీసెర్చ్ షుడ్ బి కంట్రోల్. రీసెర్చ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి, అది సిస్టమాటిక్ గా ఉండాలి, ఎంపెరికల్ గా ఉండాలి. ఎంపెరికల్ అంటే ఏం చెప్పానండి, మనం అబ్జర్వేషన్స్ చేసిన తర్వాత మనం రిపోర్ట్ అనేది రాసేలా ఉండాలి. కానీ మనకి నచ్చినట్టు నేను అనేసుకుని నేను ఇచ్చేస్తాను రిపోర్ట్ అంటే అది అవ్వదన్నమాట. ఇట్ షుడ్ బి ఎంపెరికల్ అబ్జర్వేషన్స్ అనేవి ఉండాలండి. తర్వాత రీసెర్చ్ ద ఫౌండేషన్ ఆఫ్ నాలెడ్జ్. Research is a foundation of knowledge for the purpose of knowledge and an important source for providing guidelines and norms for solving different social and governmental problems. It helps to understand the new developments in one's field in an effective way. So it's a foundation of knowledge. అంటే మనం రీసెర్చ్ అనేది చేసిన దానివల్ల అది వేరే వాళ్ళకి ప్రయోజనం ఉండాలండి, దాని మీద నాలెడ్జ్ పెరగాలండి. అంటే ఇలా జరిగిందా అని మన రీసెర్చ్ వర్క్ చూసిన తర్వాత వాళ్ళకి తెలియాలన్నమాట. సో దానివల్ల నాలెడ్జ్ కలగాలి. చేసినందుకు మనకి నాలెడ్జ్ రావాలి ఆ పర్టికులర్ టాపిక్ మీద, అది చదివిన వాళ్ళకు కూడా ఆ నాలెడ్జ్ అనేది మనం చేసి చూపించిన దానివల్ల వాళ్ళకి కూడా నాలెడ్జ్ అనేది కలగాలన్నమాట. నెక్స్ట్, ఎంప్లాయీస్ హైపోథసిస్ గైడ్స్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. ఓకేనా? ఆల్రెడీ నేను ముందే చెప్పాను కదండి, హైపోథసిస్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ ప్రీ డిటర్మైన్డ్ సొల్యూషన్ అన్నమాట. మనం అనుకుంటాం, దాన్ని హైపోథసిస్ అంటాము. అంటే నేను ఇప్పుడు అనుకుంటున్నాను స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వస్తుందేమో నేను అనుకుంటున్నాను. ఓకే, స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుందేమో నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ మై హైపోథసిస్ అన్నమాట. అది నిజమా కాదా అనేది నా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో నెక్స్ట్ తెలుస్తుంది అనమాట. సో నేను చేయాలనుకుంటున్న రీసెర్చ్ కి ఒక హైపోథసిస్ అనేది నేను ఫ్రేమ్ చేసుకోగలగాలన్నమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్. ఓకేనా? సో రీసెర్చ్ అనేది ఏంటంటే ఇట్ షుడ్ బి కంట్రోల్డ్, మనం కంట్రోల్ చేసుకోగలగాలి. అలాగే దానికి ఒక సిస్టమాటిక్ వే అనేది ఉండాలి. అలాగే మనం ఏది అనేసుకుంటే రీసెర్చ్ అని చెప్పకూడదండి. మనం అనుకున్నది అంటే మనం అబ్జర్వేషన్స్ చేసి, సో ఎక్స్పీరియన్సెస్ చేసి, హార్డ్ ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేశాకే మనం రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలండి. ఓకే, ఇట్ షుడ్ బి అ ఫౌండేషన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఆ రీసెర్చ్ అనేది చేయడం వల్ల చేసిన మనకి కూడా నాలెడ్జ్ పెరగాలి. అది ఆ బుక్ చదివిన, ఇప్పుడు సపోజ్ నేను ఒక రీసెర్చ్ వర్క్ చేశాను అనుకోండి, అది చదివిన మీకు కూడా నాలెడ్జ్ అనేది రావాలి. సో ఇట్ ఎంప్లాయీస్ హైపోథసిస్. అంటే
హైపోథిసిస్ అనేది ఫ్రేమ్ చేసుకోగలగాలి. ఓకేనా? ఆ హైపోథిసిస్ ని ఇన్వెస్టిగేట్ చేసి అది నిజమో కాదో నిరూపించగలగాలి. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రీసెర్చ్ అన్నమాట. ఇక్కడ చెప్పండి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇట్ షుడ్ బి కంట్రోల్డ్, it should be systematic, it should be empirical, it should be the foundation of knowledge, it should be employs the hypothesis. Okay na? Next, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ రీసెర్చ్ లోకి వెళ్ళబోతున్నామండి. టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అనేది ఏంటి ఉన్నాయి, ఆ నేమ్స్ అనేవి మనకు చాలా అవసరం అండి. ఫండమెంటల్ ఏంటి, అప్లైడ్ ఏంటి, అనలిటికల్, డిస్క్రిప్టివ్, ఎంపెరికల్, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, ఈ పదాలన్నీ కూడా మనకి కంపల్సరీగా మనకు తెలియాలండి. ఎందుకంటే మనకి సెట్ లో కానీ నెట్ లో కానీ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి కింద మనకి ఇలా ఇస్తాడనమాట. సే సపోజ్ ఏదైనా క్వశ్చన్ మనకి అడిగాడు అనుకోండి, అది ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ అని అడిగినప్పుడు మనకి సే సపోజ్ అప్లైడా, ఓకే, లేకపోతే ఫండమెంటల్లా, లేకపోతే ఎనలిటికల్లా, ఓకే, లేకపోతే ఎంపెరికలా, ఇలా మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్ కి మనకి ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. సో మనం ఏంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఆన్సర్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ముందు అవి అప్లైడ్ ఏంటి, ఫండమెంటల్ ఏంటి, అనలిటికల్ ఏంటి, ఎంపెరికల్ ఏంటో మనకు తెలిస్తేనే మనం ఆన్సర్ అనేది పెట్టగలుగుతాం. సో అందుకని మనకి ఏంటంటే మెయిన్ ఇవన్నీ అసలు టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ఎలాంటి టైప్స్ ఆఫ్ ఉన్నాయో మనకి తెలియాలండి. ఓకే, సో 1 by 1 మనం ఇప్పుడు చదువుకుందాం. ఓకేనా? ఫండమెంటల్ రీసెర్చ్ ఫస్ట్ వన్ నేను మీకు చెప్పబోతున్నానండి. ఫండమెంటల్ రీసెర్చ్. ఫండమెంటల్ రీసెర్చ్ అంటే ఏంటంటే మెయిన్ రీసెర్చ్ అండి. మెయిన్ అంటే స్టార్టింగ్ లో ఎవరైనా ఏదైనా కనిపెడితే దాన్ని ఫండమెంటల్ రీసెర్చ్ అంటాం అనమాట. ఇట్స్ అ ప్యూర్ రీసెర్చ్. లైక్ ఇప్పుడు మనకి సో మనకి న్యూటన్ ఏం చెప్పారండి, యాపిల్ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కింద పడుతుంది అని మనకు చెప్పారు. ఇట్స్ అ ప్యూర్ రీసెర్చ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ బొమ్మ చూడండి. I was just rubbing sticks together for fun. I didn't realize that I was doing a basic research. ఓకే, తను ఏం చేశారంటే అంటే స్టిక్స్ అనేవి రబ్ చేశారండి. తను ఏంటంటే కావాలని అలా చేశారు, కానీ దానివల్ల హీట్ జనరేట్ అవ్వడం సంథింగ్ ఏదో హ్యాపెన్ జరిగిందనమాట. సో తనకు ఆ విషయం తెలిసిన తర్వాత, సో తను ఈవెన్ దో ఫన్ కోసమే చేసుకున్నా తనకి ఏంటంటే తర్వాత ఒక ఫైండింగ్ అనేది తనకు తెలిసింది. ఓకే, దాన్ని బేసిక్ రీసెర్చ్ అంటే ఏవైనా 2 వస్తువులు రాపిడికి గురైతే దానివల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అని వీళ్ళకి తెలిసిందనమాట. సో అలాగా కొత్తగా ఏదైనా ఇన్వెంట్ చేస్తే, లేదంటే యాపిల్ అనేది పైనుంచి కిందే పడుతుంది, ఆ పైనుంచి అటు పైకి వెళ్ళిపోదు. ఎందుకని వెళ్ళిపోదు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉండడం వల్ల యాపిల్ మనకి కిందే పడుతుంది. ఇట్స్ అ ప్యూర్ రీసెర్చ్ అనమాట. దాన్ని ఫండమెంటల్ రీసెర్చ్ అంటారండి. అంటే ఎవరైనా ఏదైనా కొత్తగా కనిపెడితే, సే సపోజ్ ఇప్పుడు మనకి ఒక బైక్ ఉందండి. బైక్ ఏంటంటే సో పెట్రోల్ అనేది సే సపోజ్ 1 లీటర్కి 50 కిలోమీటర్స్ వస్తుంది అనే ఒక ఏదైనా మెషిన్ కానీ ఏమైనా కనిపెట్టారు అనుకోండి, అంటే కొత్తగా ఏదైనా ఇన్వెంట్ చేస్తే దాన్ని మనం ఫండమెంటల్ రీసెర్చ్ అంటాం అనమాట. సో చూడండి ఇక్కడ ఏం రాసాను, ఏ రీసెర్చ్ విచ్ మేక్స్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ టు డిస్కవర్ సంథింగ్ న్యూ అనమాట. ఏదైనా ఒక కంటిన్యూస్ గా మనం ఎఫర్ట్ పెట్టి కొత్తగా ఏవైనా కనిపెడితే టు ఎన్రిచ్ ద హ్యూమన్ నాలెడ్జ్ ఇన్ ఏ ఫండమెంటల్ ఫ్యాషన్ ఈజ్ నోన్ యాజ్ ఫండమెంటల్ రీసెర్చ్. అంటే మన కంటిన్యూస్ ఎఫర్ట్స్ మనం యూజ్ చేసి కొత్తగా ఏదన్నా కనిపెడితే దాన్ని ఫండమెంటల్ రీసెర్చ్ అంటాం అనమాట. దిస్ రీసెర్చ్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ థియరీస్ బై డిస్కవరింగ్ బ్రాడ్ జనరలైజేషన్ అండ్ ప్రిన్సిపల్స్. ఇట్ కెన్ బి ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ ల్యాబొరేటరీ. ఓకే, ఒకవేళ మనం ఈ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అంటే ల్యాబొరేటరీలో కూడా మనం కొత్తది ఏదైనా కనిపెట్టచ్చు కదండి. సో అది ల్యాబొరేటరీలో అయినా మనం ఎక్స్పీరియన్స్ అనేది చేసి ఉండొచ్చు అనమాట. అలా కూడా మనం ఒక ప్యూర్ రీసెర్చ్ ని మనం అలా కూడా మనం కనిపెట్టచ్చు. ఓకే, అయితే అది ఏం చేస్తుందంటే ఒక కొత్త థియరీని డెవలప్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తుందండి. లైక్ గ్రావిటేషనల్ థియరీ. ఓకే, అదొక కొత్త థియరీ మనకి డెవలప్ అయింది కదా, అలాగా అంటే ఒక కొత్త థియరీ డెవలప్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో కొత్తగా ప్రిన్సిపల్స్ అవి మీన్ ఆ థియరీ చేయడం వల్ల ఇప్పుడు న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ థర్డ్ లా, ఇవన్నీ ఏంటంటే మనకి అతను కనిపెట్టి చెప్పినవి అనమాట. సో కొన్ని అంటే బ్రాడ్ జనరలైజేషన్ ప్రిన్సిపల్స్ అవి ఇవ్వడానికి మనకి వాళ్ళు చేసిన రీసెర్చ్ అనేది మనకి హెల్ప్ అవుతుందండి. సో
ఫండమెంటల్ ప్యూర్ రీసెర్చ్ అంటే ఏంటంటే ద ఎఫర్ట్స్ టు డిస్కవర్ సంథింగ్ న్యూ అన్నమాట. అంటే రేపు పొద్దున్న మీరైనా ఫండమెంటల్ రీసెర్చ్ చెయ్యొచ్చు, ఇప్పుడు మనకి ఒమిక్రాన్ మనకి కొత్తగా మనకి వైరస్ అనేది వచ్చిందండి, మీరు దాని మీద మెడిసిన్ కనిపెట్టచ్చు, ఇట్ విల్ బికమ్ ఏ ఫండమెంటల్ రీసెర్చ్ అనమాట. ఓకే, అంటే ఇప్పటివరకు దానికి లేదు, ఇప్పుడు మీరు అది కనిపెడుతున్నారు, సో ఇట్ విల్ బికమ్ ఏ ఫండమెంటల్ రీసెర్చ్. అర్థమైందా? ఫండమెంటల్ రీసెర్చ్ అంటే ఏంటో, ప్యూర్ రీసెర్చ్ అన్నమాట, అది మీరే కనిపెడుతున్నారు. ఓకే, సో అది ఎలా అంటే డిస్కవరింగ్ ఏ న్యూ, అదే ఫండమెంటల్ రీసెర్చ్ మళ్ళీ మనకి 2 ways లో కూడా అవ్వచ్చండి. ఎలా అంటే డిస్కవరీ ఆఫ్ ఏ న్యూ థియరీ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ థియరీ. అంటే మనకి ఒక న్యూ థియరీ, లైక్ నేను ఒక కొత్త వైరస్ కి, అంటే సపోజ్ కరోనా ఉందనుకోండి, కరోనా వైరస్ కి నేనే మెడిసిన్ అనేది కనిపెట్టచ్చు. లేదంటే ఇప్పుడు కరోనా వైరస్ రాకుండా ఎవరైనా ఒక మెడిసిన్ కనిపెట్టారు అనుకోండి, దానివల్ల ఏంటంటే కరోనా బారిన పడిన పేషెంట్స్ ఒక 1 month కి రికవర్ అవుతున్నారు అనుకోండి, నేను ఇంకేదైనా యూజ్ చేసి, నా టాలెంట్ నేను ఇంకేదైనా యూజ్ చేసి ఒక 5 days లో రికవరీ అయ్యేలాగే నేను ట్రై చేయొచ్చేమో కదా. సో అదొక రీసెర్చ్ అవుతుంది, అది ఫండమెంటల్ రీసెర్చ్ అవుతుంది. అంటే ఒక న్యూ థియరీని కొత్తగా కనిపెట్టినా అది ఫండమెంటల్ రీసెర్చ్ అవుతుంది. ఆల్రెడీ కనిపెట్టిన థియరీని డెవలప్ చేసిన, ఇంకా ఫర్దర్ గా డెవలప్ చేసిన, అది కూడా మనకి ఫండమెంటల్ రీసెర్చ్ కిందే వస్తుంది అనమాట. సో డిస్కవరీ ఆఫ్ ఎ న్యూ థియరీ, ఫండమెంటల్ రీసెర్చ్ మే బి ఎంటైర్లీ న్యూ డిస్కవరీ, ద నాలెడ్జ్ ఆఫ్ విచ్ హ్యాస్ నాట్ ఎగ్జిస్టెడ్ సో ఫార్. ఇంతవరకు ఆ నాలెడ్జ్ అనేది లేదనమాట. అలా కొత్తగా ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చింది, దాని గురించి అసలు ముందు ఎవరికి తెలియదు. సో దాని గురించి ఏమన్నా మనం మెడిసిన్ కనిపెట్టగలిగితే అది ఫండమెంటల్ గా, అంటే న్యూ థియరీ కనిపెట్టిన వాళ్ళం అవుతాము. అలాగా లైక్ గెలీలియో, న్యూటన్ వాళ్ళు ఏం చేశారంటే ఫండమెంటల్ గా కొత్తగా అన్ని కనిపెట్టి మనకి చెప్పారనమాట, అది న్యూ థియరీ అవుతుంది. అలాగే ఆ ఫామ్ అయిన థియరీని, ఇప్పుడు సపోజ్ నేనండి కరోనాకి మెడిసిన్ కనిపెట్టాను అనుకోండి, దానివల్ల ఏంటంటే కరోనా ఒక 30 days లో, ఆ ఎఫెక్ట్ అయిన పీపుల్ కి 30 days లో తగ్గిపోతుంది అనుకుందాం. దాన్ని నేను డెవలప్ చేసుకోవచ్చండి. అంటే నేను నా టాలెంట్ నేను ఉపయోగించి అదొక 5 రోజులు తగ్గిపోయేలాగా, లేదంటే 10 రోజులు తగ్గిపోయేలాగా నేను ఇంకోటి కనిపెట్టాను అనుకోండి, ఇట్స్ ఆల్సో ఫండమెంటల్ రీసెర్చ్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ థియరీ అన్నమాట. సో ఇప్పుడు రేపు పొద్దున్న మీరు దేని మీద రీసెర్చ్ చేయాలి అనుకుంటే అది ఫండమెంటల్ అవుతుందో కాదో మీరే చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు కొత్తగా ఏమైనా కనిపెట్టాలనుకుంటున్నారా, లేదంటే ఆల్రెడీ కనిపెట్టింది మీరు ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నారా? సో అలా ఏమన్నా మీరు వెళ్తే అది ఫండమెంటల్ రీసెర్చ్ అవుతుంది అనమాట. రేపు పొద్దున్న మీరు మీ గైడ్ కి మీరు చెప్పాలి అనుకున్నప్పుడు, లేదంటే మీరు వైవా వాస్ లో చెప్పాలి అనుకున్నప్పుడు, వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ యూ డూయింగ్ అంటే యూ కెన్ సే, ఇఫ్ యు ఆర్ ఇన్వెంటింగ్ ఎ న్యూ థియరీ ఆర్ ఇఫ్ యు ఆర్ డెవలపింగ్ అన్ ఎగ్జిస్టింగ్ థియరీ, దెన్ దట్ రీసెర్చ్ విల్ బికమ్ ఏ ఫండమెంటల్ రీసెర్చ్. సో మీరు అప్పుడు చెప్పొచ్చు ప్రౌడ్ గా, ఐఎమ్ డూయింగ్ ఫండమెంటల్ రీసెర్చ్ అని చెప్పేసి. అర్థమైందా? సో దిస్ ఇస్ అబౌట్ ఫండమెంటల్ రీసెర్చ్. నెక్స్ట్ అప్లైడ్ రీసెర్చ్. అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటంటేనండి, సింపుల్ గా చెప్పాలంటే ఫండమెంటల్ రీసెర్చ్ అంటే నేను ఒక మెషిన్ తయారు చేశాను అనుకోండి, అది ఫండమెంటల్ రీసెర్చ్ అవుతుంది. ఆ మెషిన్ పట్టుకెళ్ళి నేను కార్లో పెట్టి ట్రై చేశాను అనుకోండి, అది అప్లైడ్ రీసెర్చ్ అవుతుంది. అంటే నేను అది కార్లో పెట్టచ్చు, లేదంటే బస్లో పెట్టచ్చు, లేదంటే బైక్ పెట్టచ్చు. సో ఎవరో కనిపెట్టిన మెషిన్ ని నేను అప్లై చేస్తున్నానండి, ఎవరో కనిపెట్టిన ఫార్ములాని నేను అప్లై చేస్తున్నాను అనమాట, దాన్ని అప్లైడ్ రీసెర్చ్ అంటారు. ఒకవేళ మీరు చేసే రీసెర్చ్ కనుక అప్లైడ్ కింద వస్తుందేమో చూసుకోవాలి మీరు. ఓకే, fundamental research sets the principles and applied research utilizes those principles. Fundamental research అనేది ప్రిన్సిపల్ ని కనిపెడుతుంది, అప్లైడ్ రీసెర్చ్ అనేది ఆ ప్రిన్సిపల్ ని ఉపయోగించుకుంటుంది, యూటిలైజ్ చేసుకుంటుంది, టు నో ద ప్రాబ్లమ్స్ విత్ బెస్ట్ పాసిబుల్ మేనర్. ఓకే, సో అంటే ఏదైనా మనం రీసెర్చ్ చేసేది ఏంటండి, ప్రాబ్లమ్ ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికే. సో దిస్ టైప్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ known theories and models to the actual operational fields or populations. ఓకే, అంటే అప్లికేషన్ చేయడం కంటే మనకి దిస్ టైప్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ థియరీస్ అండ్ మోడల్స్. ఓకేనా, అంటే ఎవరో కనిపెట్టిన థియరీ కానీ, ఎవరో కనిపెట్టిన మోడల్స్ కానీ మనం యాక్చువల్ గా ఎలాగా
సో అది ఎలా మనం ఆపరేట్ చేస్తాం అనే దాని మీద మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎవరో కనిపెట్టిన మెషిన్ మనం కార్ లో పెడితే అది ఎలా వర్క్ చేస్తుంది, అలా లేకపోతే బైక్ లో పెడితే అది ఎలా వర్క్ చేస్తుంది, బస్ లో పెడితే ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని అప్లైడ్ రీసెర్చ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్, applied research is focused on providing practical solutions to the specific problems by analyzing the empirical evidence. ఓకే, అంటే ఏదైనా సరే రీసెర్చ్ అనేదంతా ఎవిడెన్స్ మీద ఎంపరికల్ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ మీద రీసెర్చ్ అనేది ఆధారపడి ఉంటుందండి. మనం ఏదైతే అనుకుంటామో అది రీసెర్చ్ అయిపోదు, మనం అది హైపోథసిస్ అవుతుంది. మనం అనుకున్నది మనం ఏంటంటే ఈ ఎవిడెన్స్ ద్వారా మనం ప్రూవ్ చేసుకోగలగాలి. ఓకే, అలాగే అప్లైడ్ రీసెర్చ్ ఇస్ ఫోకస్ ఆన్ ప్రొవైడింగ్ ప్రాక్టికల్ సొల్యూషన్ టు ప్రాబ్లమ్స్ బై అనలైజింగ్ ఎంపెరికల్ ఎవిడెన్స్. అంటే సే సపోజ్ నేను కనిపెట్టిన ఇంజన్ కారుకి బాగుందని ఒక 100 మంది చెప్పారు అనుకుందాం, బైక్ కి బాగుందని ఒక 150 మంది చెప్పారు, బస్సుకి బాగుందని 70 మెంబర్స్ చెప్పారు. సో ఇలాగంటే ఒక ఎవిడెన్స్ ద్వారా నేనేం చెప్పొచ్చు అంటే ఆ మెషిన్ బైకే బాగుంది. ఓకే, సో ఇలాగంటే దేనికైతే ఎక్కువ మైలేజ్, ఐ మీన్ దేనికైతే బాగా పనిచేస్తుందో దానికి నేను నా ఎంపిరికల్ ఎవిడెన్స్ ద్వారా అది సొల్యూషన్ కింద ఇవ్వచ్చు అనమాట. అంటే పలానా వ్యక్తి కనిపెట్టిన ఇంజన్ కార్ కి అయితే ఇలా వస్తుంది, బైక్ అయితే ఇలా వస్తుంది, బస్ కి అయితే ఇలా వస్తుంది. సో బైక్ అయితే ఇలా వస్తుంది కాబట్టి ఎక్కువగా వస్తుంది, బైక్ కి మనది బాగా పనిచేస్తుంది అని నేను చెప్పొచ్చు అనమాట. అలా చెప్పినప్పుడు నేనేం చేయాలంటే కనీసం ఒక 1000 మందినైనా 2000 మంది అయినా నేను డేటా అంటే వాళ్ళ దగ్గర నేను ఆ డేటా కలెక్ట్ చేసే నేను ఆ ఎవిడెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. నా ఇష్టమైనట్టు నేను ఇవ్వడానికి అది కుదరదు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, అప్లైడ్ రీసెర్చర్స్ మే ఇన్వెస్టిగేట్ వేస్ అండ్ మీన్స్ టు ఇంప్రూవ్ ద అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్. ఇప్పుడు అంటే ఎవరో ఒకరు మందులు అంటే సపోజ్ పెస్టిసైడ్స్ అవి కనిపెట్టరు అనుకుందాం, అది అప్లై చేసేదానికి అన్నట్టు. అంటే ఈ పెస్టిసైడ్ దీనికి ఎలా పనిచేస్తుంది అలా అన్నమాట. సో టు ట్రీట్ ఆర్ క్యూర్ ఎ స్పెసిఫిక్ డిసీజ్. ఓకే, అంటే ఎవరో కనిపెట్టిన మెడిసిన్ ఆ డిసీజ్ పోవడానికి ఎలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇంప్రూవ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ ఆఫ్ హోమ్స్, ఆఫీసెస్ ఆర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. లైక్ ఇందాక అది చెప్పినట్టుగా అది పెట్రోల్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఎనర్జీ అవ్వచ్చు. ఓకే, సో అలాగ దానికి అవ్వచ్చు. సో ఏదైనా అప్లై చేయడం అండి, అంటే ఒకరు కనిపెట్టింది అప్లై చేయడం అన్నమాట. నెక్స్ట్, సజెస్ట్ ఇన్నోవేటివ్ అండ్ మోడిఫైడ్ మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఇన్ ద స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్. సో దే కెన్ సజెస్ట్ ఎనీ మోడిఫైడ్ మెథడ్స్ అన్నమాట. ఇన్నోవేటివ్ మెథడ్స్ ఏదైనా సజెస్ట్ చేయడానికి ఇవన్నీ కూడా అప్లైడ్ రీసెర్చ్ అనేది ఉపయోగపడుతుందండి. ఓకేనా? సో రేపు పొద్దున్న మీరు రీసెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఫండమెంటల్ చేస్తున్నారా, ఆల్రెడీ ఒకరు క్రియేట్ చేసిన మోడల్ని మీరు అప్లై చేస్తున్నారా, మీకు డిపెండ్స్ ఆన్ మీ స్ట్రీమ్ అనమాట. మీరు ఇంజనీరింగ్ అలా అనుకోండి, సో మీరు ఏదైనా ఇలాంటివి ఏదైనా మీరు చేయడానికి అవుతుంది. ఓకేనా? సో అలాగా డిపెండ్స్ ఆన్ యువర్ టాపిక్ ఆఫ్ సెలెక్షన్ మీరు ఫండమెంటల్ రీసెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే అప్లైడ్ రీసెర్చ్. ఓకే, నెక్స్ట్, యాక్షన్ రీసెర్చ్. ఓకే, దిస్ ఇస్ క్లాసిఫికేషన్ 1 అండి. దీస్ అన్ని టైప్స్ ఆఫ్ రీసెర్చ్ యాక్చువల్లీ. సో అందులో ఫండమెంటల్, అప్లైడ్. ఇప్పుడు నేను మీకు యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటో చెప్పబోతున్నాను. అలాగే క్లాసిఫికేషన్ 2 కూడా ఉందండి. క్లాసిఫికేషన్ 2లోని మనకి ఇందాక చెప్పినట్టుగా డిస్క్రిప్టివ్, అనలిటికల్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ నేను మీకు చెప్తాను. అయితే క్లాసిఫికేషన్ 1లోని మీరు ఏం చేయొచ్చు అంటే అది రీసెర్చ్ అనేది ఫండమెంటల్ కింద, అప్లైడ్ కింద, యాక్షన్ రీసెర్చ్ కింద మీరు తీసుకోవచ్చు అనమాట. ఫండమెంటల్ అంటే అప్పుడే ఎవరైనా రీసెంట్ గా ఏదైనా కనిపెడుతుందని ఫండమెంటల్ రీసెర్చ్ అంటారండి. ఓకే, తర్వాత అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఎవరైనా ఆల్రెడీ కనిపెట్టిందని మనం దేనికైనా అప్లై చేయడానికి మనం యూస్ చేస్తే అది అప్లైడ్ రీసెర్చ్ అవుతుంది. మరి యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటంటేనండి, యాక్షన్ రీసెర్చ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద అంటే ఇప్పుడు ప్రెసెంట్ లైవ్ లో జరుగుతున్న దానికి మనం రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని మనం యాక్షన్ రీసెర్చ్ అంటామండి. అంటే ప్రెసెంట్ జరుగుతున్న దాన్ని అన్నమాట. అంటే ఇప్పుడు సే సపోజ్ మనకి బయట ఒక సిచ్యువేషన్ వచ్చిందండి. ఎలా అంటే
అస్తమానం పవర్ పోతుంది అనుకోండి, అస్తమానం పవర్ పోతుంది, లేదంటే రోడ్లన్నీ పాడైపోతున్నాయి. ఓకే, దానికి సొల్యూషన్ ఏంటి, ఇమీడియట్ సొల్యూషన్ ఏంటి అనే దాని మీద మనం రీసెర్చ్ కనుక చేస్తే అది యాక్షన్ రీసెర్చ్ అవుతుంది. అంటే వెంటనే సొల్యూషన్ కోసం మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే దాన్ని యాక్షన్ రీసెర్చ్ అంటాం అనమాట. అంటే పని జరుగుతున్నది అనమాట, అది దానికి రీసెర్చ్ చేసి ఒక సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతుందని యాక్షన్ రీసెర్చ్ అంటామండి. అది మీకు అర్థం అవడానికి నేను చెప్పాను. మరి ఇప్పుడు డెఫినేషన్ పరంగా ఎలాగుందో ఒకసారి చూద్దరు కానీ చూడండి. యాక్షన్ రీసెర్చ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ an approach in which the action researcher and a client collaborate in the diagnosis of a problem and the development of a solution based on the diagnosis. అంటే ఒక ప్రాబ్లం అనేది కనిపెట్టడం, దానికి సొల్యూషన్ ఏంటో కనిపెట్టడం, ఇది ఇమ్మీడియట్ గా జరుగుతున్న దాని మీద అండి. అంటే ప్రజెంట్ లైవ్ లో జరుగుతున్న దాని మీద ఒక ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేయడం, ఆ తర్వాత దానికి సొల్యూషన్ కూడా ఇవ్వడం అనేది యాక్షన్ రీసెర్చ్ కింద వస్తుందండి. ఓకే, ఇట్స్ an action oriented research that is undertaken to find an immediate solution to the problem. ఒక ఇమీడియట్ సొల్యూషన్ ఏంటో మనకు తెలియడం కోసం మనం రీసెర్చ్ చేస్తే అది యాక్షన్ రీసెర్చ్ అవుతుందండి. సమ్ టైమ్స్ researcher himself or herself can take action, and sometimes authority takes the necessary steps of action. Okay, sometimes researcher himself or herself can take an action, and sometimes authority takes the necessary steps of action. Its aim is an immediate application but not any development of theory. ఓకే, అంటే ఒక థియరీ డెవలప్ చేయాలనో లేకపోతే ఇంకేదో నేను రీసెర్చ్ చేయట్లేదండి, ఇమ్మీడియట్ గా నాకు అది తెలియడం కోసం, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో తెలియడం కోసం నేను రీసెర్చ్ చేశాను, దాన్ని యాక్షన్ రీసెర్చ్ అంటారనమాట. Action research creates knowledge based on enquiries conducted within a specific and often particular context. Okay, so దాని ఏం చేస్తుంటే ఆ పర్టికులర్ అంటే నాలెడ్జ్ అనేది క్రియేట్ చేస్తుందండి బేస్డ్ ఆన్ ఎంక్వైరీస్. అలాగే యాజ్ ఆర్టికులేటెడ్ ఎర్లియర్, ద పర్పస్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్ ఇస్ టు లెర్న్ త్రూ యాక్షన్ and then leads on personal or professional development. Okay, so అంటే యాక్షన్ రీసెర్చ్ అంటే ఆ చేస్తున్న పనిని బట్టి మనం నాలెడ్జ్ అనేది పెంచుకుంటే దాన్ని యాక్షన్ రీసెర్చ్ అంటే ఇమ్మీడియట్ గా జరుగుతున్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కనిపెడుతూ ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కనిపెట్టే ఆ వేలోనే మనం ఆ ప్రాబ్లం గురించి కూడా ఇంకా ఎక్కువగా నేర్చుకుంటూ సో ఇలా వెళ్ళిన దాన్ని మనం యాక్షన్ రీసెర్చ్ అంటాం అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్. ఏంటండి, ఫండమెంటల్ ఒకటి, అంటే మనమే ఏదైనా కనిపెడితే అది ఫండమెంటల్ రీసెర్చ్ అవుతుందండి. ఎవరైనా కనిపెట్టింది మనం యూజ్ చేస్తే అది అప్లైడ్ రీసెర్చ్ అవుతుందండి. యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఇమీడియట్ సొల్యూషన్ అండి. అంటే ఏదైనా ఒక జరుగుతున్న ప్రాబ్లం కి ఇమ్మీడియట్ గా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ సెలెక్ట్ దస్ యాక్షన్ రీసెర్చ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో జరుగుతున్న ఏదైనా ఒక సిచ్యువేషన్ అనేది జరుగుతుంది, దానికి ఇమ్మీడియట్ గా నాకు సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు మనం చేసే రీసెర్చ్ ని యాక్షన్ రీసెర్చ్ అంటారండి. యాక్షన్ రీసెర్చ్ ఏంటంటే పని జరుగుతున్నప్పుడు దాని మీద మనకి ఇంకా ఎక్కువగా అవగాహన కూడా మనకి దొరికేలా చేస్తుంది. ఇప్పుడు మనం ఒక పని మీద రీసెర్చ్ చేసామంటే ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను అనుకోండి, ఫస్ట్ థింగ్ నాకు ఏం తెలుస్తుంది, అసలు ఆన్లైన్ మార్కెటింగ్ ఎవరెవరు చేస్తున్నారో కూడా నాకు ఐడియా వస్తుంది కదండి ఆన్లైన్ మార్కెటింగ్. సో అదేంటి ఇంకా నాకు అవగాహన పెరగడమే కదా. సో ఇంతవరకు ఏంటంటే నాకు సపోజ్ నాకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ రెండే తెలుసు అనుకోండి. ఓకే, సో నాకు ఈ రెండే తెలుసు, ఏదైనా అంటే ఆన్లైన్ మార్కెటింగ్ ఈ రెండే చేస్తే అని నాకు తెలుసు అనుకోండి. అదే నేను రీసెర్చ్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు చాలా తెలుస్తాయి. సో ఫస్ట్ ట్రై ఉందని, లేకపోతే ఇంకా చాలా వరకు ఇంకా ఉన్నాయని. ఓకే, సో అవన్నీ ఏంటంటే నాకు త్రూ ఆ ప్రాసెస్ లో నాకు ఇవన్నీ తెలుస్తాయి అనమాట. సో యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ సో ఇమీడియట్ సొల్యూషన్ అండి. సో ఇమీడియట్ సొల్యూషన్ ఇవ్వడానికి మనకి పనికొస్తుంది ప్రాబ్లం కి, అలాగే ఆ ప్రాబ్లం వల్ల మనకి ఆ నాలెడ్జ్ కూడా మనకి డెవలప్ అవ్వడానికి కూడా యాక్షన్ రీసెర్చ్ అనేది దోహదపడుతుందండి. సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ క్లాసిఫైయింగ్ ద టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అనమాట. ఇంకా క్లాసిఫికేషన్ 2కి వెళ్ళిపోదాం, ఏ విధంగా మన క్లాసిఫికేషన్ చేస్తారో. వన్ ఈస్ డిస్క్రిప్టివ్ వర్సెస్ ఎనలిటికల్ రీసెర్చ్. మీకు ఈ పదాలన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఫండమెంటల్ అంటే ఏంటో మీకు 4 మీద ఉన్నట్టు ఉండాలి, అలాగే అప్లైడ్ అంటే ఏంటో తెలియాలి, అలాగే యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటో తెలియాలి, అలాగే డిస్క్రిప్టివ్ అంటే ఏంటో తెలియాలి, అనలిటికల్ అంటే ఏంటో కూడా తెలియాలన్నమాట.
Okay, so what is descriptive research, what is analytical research? Okay, descriptive research includes surveys, fact findings, enquiries on a different kind. It provides description of the conditions, existing relationship, opinions held, process going on, effects evident, trend developing on present cases, or event with the relation to the past. Okay, so descriptive research includes surveys and fact findings of different kind అన్నమాట. It provides description of the conditions, existing relationship. అంటే మనం ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రెసెంట్, సే సపోజ్ ఇప్పుడు ఎస్బీఐ ఉందండి, ఎస్బీఐ ఉంది. అదేంటంటే మన స్టాక్ మార్కెట్లోని ఎస్బీఐ తాలూకా షేర్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద నేను రీసెర్చ్ చేయాలనుకున్నాను అనుకోండి. ఓకే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది అనే దాని మీద నేను రీసెర్చ్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అవుతుందండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకే, దాన్ని డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటాం. అదే ఎనలిటికల్ అనుకోండి, ఇప్పుడు సే సపోజ్ డిస్క్రిప్టివ్ రీసెర్చ్ లోని ఎస్బీఐ తాలూకా షేర్ అమౌంట్ ఇప్పుడు అంతకు ముందు 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు అది కాస్త 80 రూపీస్ అయిపోయింది అనుకోండి. డిస్క్రిప్టివ్ లో మనం ఏం చెప్తామంటే అంతకు ముందు 100 రూపీస్ ఉండేది, అది కాస్త ఇప్పుడు 80 రూపీస్ అయింది. ఇదే మనం చెప్తాం అంటే దీని గురించి మనం డిస్కస్ చేసి ఇదే మనం చెప్తాం. అదే అనలిటికల్ రీసెర్చ్ లో అయితే ఆ 100 రూపీస్ 80 రూపీస్ ఎందుకు అయింది అనేది మనం చెప్తాం అనమాట. సో డిస్క్రిప్టివ్ అంటే వాట్ ఈస్ హ్యాపెండ్ అదే మనం చెప్తాం. అనలిటికల్ అంటే వై ఈస్ హ్యాపెండ్ చెప్తాం. అంటే ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ వాట్, ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ వై. ఓకేనా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, మీకు అర్థం అవడానికి నేను చెప్పానండి. ఇంకా డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అనేది మనం అంటే ఇట్స్ అ జనరల్ ఎగ్జాంపుల్. అలాగా ఒక ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ మీద మనం డిస్క్రిప్టివ్ రీసెర్చ్ చేయొచ్చు, ఒపీనియన్స్ మీద మనం డిస్క్రిప్టివ్ రీసెర్చ్ చేయొచ్చు, అలాగే ఏదైనా గోయింగ్ ఆన్ ప్రాసెస్ కోసం మనం డిస్క్రిప్టివ్ రీసెర్చ్ చేయొచ్చు. సో అలాగా డిపెండ్స్ ఆన్ మన ప్రాబ్లం మీద మనం డిస్క్రిప్టివ్ రీసెర్చ్ చేయొచ్చండి. ఒకవేళ మనం డిస్క్రిప్టివ్ రీసెర్చ్ కనుక చేసామంటే మనం వాట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామండి. వాట్ అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే అప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఎస్బీఐ ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పుడు 100 రూపీస్ ఉండేది, ఇప్పుడు 80 ఉంది, మధ్యలో ఎక్కడో ఒక 70 అయిపోయింది, అలాగా సంథింగ్. అంటే ఇదంతా ఓకే, ముందు 100 ఉండిదా, ఓకే మధ్యలో 70 అయిందా, మళ్ళీ 80 అయిందా, ఓకే ఓకే. సో దిస్ ఇస్ ద డిస్క్రిప్టివ్ రీసెర్చ్ వీఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ అనమాట. అనలిటికల్ అనుకోండి, ద రీసెర్చర్స్ హ్యాస్ టు యూజ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అవైలబుల్ అండ్ అనలైజ్ దీస్ టు మేక్ క్రిటికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద మెటీరియల్. సో ఆల్రెడీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని, అంటే 100, 90, 80, సో ఆల్రెడీ అవైలబుల్ లో ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఏం చేస్తామంటే ఎందుకు అయింది 190 ఎందుకు అయింది, మళ్ళీ 90 80 170 ఎందుకు అయింది, మళ్ళీ 70 80 ఎలా అయింది. సో దీని మీద మనం రీసెర్చ్ అనేది మనం చేస్తాం. అంటే ఇక్కడ వై, హౌ అనే వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం అనమాట. సో అలా మనం చేసిన దాన్ని మనం ఏం చెప్తామంటే అనలిటికల్ రీసెర్చ్ అంటాం. అంటే సో ఇట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ సచ్ యాజ్ వాట్ ఆర్ వాట్ వర్స్, describes the problem. Okay, next, it includes a survey and fact finding enquiries with adequate interpretation. డిస్క్రిప్టివ్ చేసినప్పుడు ఎక్కువగా మనం సర్వే చేస్తామండి, సర్వే చేసి మనం డిస్క్రిప్టివ్ రీసెర్చ్ చేస్తాం అనమాట. సో ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎంక్వైరీస్ చేస్తాం, అవును ఏంటి జరిగిందనే ఫ్యాక్ట్ మనం తెలుసుకోవడానికి మనం ఎంక్వైరీస్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్, అనలైజింగ్ ద ట్రెండ్ ఆఫ్ రైజింగ్ కరోనా వైరస్ కేసెస్. అంటే ఇప్పుడు మనం కరోనా వైరస్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అది పెరిగిపోతుంది కదండి, దాని మీద అనలైజ్ చేసుకుంటాం అనమాట. అంటే ఎన్ని పెరిగిపోతున్నాయి, సో ఎక్కడ పెరుగుతున్నాయి, ఎన్నేసి పెరుగుతున్నాయి, అలాంటి వాటి మీద మనం అనలైజ్ చేసేది డిస్క్రిప్టివ్ అవుతుందండి. రీజన్ బిహైండ్ ద రైజ్ ఇన్ కరోనా వైరస్, కరోనా వైరస్ అసలు రావడానికి కారణం ఏంటి అని మనం చేస్తాం అనుకోండి, అది అనలిటికల్ అవుతుందండి. ఓకే, డిస్క్రిప్టివ్ అంటే అది పెరిగిపోతుంది అని చెప్పడం, అనలిటికల్ అంటే ఎందుకు పెరుగుతుందో రీజన్ చెప్పడం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్క్రిప్టివ్ అండ్ అనలిటికల్ రీసెర్చ్. ఓకే, సో రేపొద్దున మీరు రీసెర్చ్ చేసినప్పుడు మీరు డిస్క్రిప్టివ్ చేయబోతున్నారా, అనలిటికల్ చేయబోతున్నారా కూడా మీకు ఒక అవగాహన మీ టాపిక్ మీద మీకు వస్తుందండి. ఓకే, నెక్స్ట్, ఇంకెలా క్లాసిఫికేషన్ మనం చెయ్యొచ్చు అంటే, సో ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్స్ కూడా ఇచ్చారండి.
సో డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్, డిస్క్రైబ్ చేస్తుంది. డిస్క్రిప్టివ్ అంటే ఇట్ డిస్క్రైబ్స్ అనమాట. అనలిటికల్ అంటే ఎక్స్ప్లెయిన్స్ అనమాట. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. డిస్క్రిప్టివ్ డిస్క్రైబ్స్ ద రీసెర్చ్, అనలిటికల్ ఎక్స్ప్లెయిన్స్ ద రీసెర్చ్. ఓకే, సో ఇన్ దిస్ వే యూ కెన్ రిమెంబర్. Descriptive అంటే describe the research, analytical explains the research. It is more exploratory, it is more explanatory. Exploratory అంటే కేవలం అన్వేషించడం అండి. ఓకే, అన్వేషించడం, అన్వేషణ. ఎక్స్ప్లోరేటరీ అంటే అన్వేషించడం, ఎక్స్ప్లనేటరీ అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలగడం అండి. అంటే కారణాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగడం అనేది ఎక్స్ప్లనేటరీ అంటారు. ఇట్ ప్రొఫైల్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గ్రూప్స్, అనలైజ్ వై గ్రూప్స్ హ్యావ్ ద క్యారెక్టరిస్టిక్స్. చూసారా, ఇది క్యారెక్టరిస్టిక్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది ఆ గ్రూప్ కి అసలు ఎందుకు ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నది ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇట్ ఫోకస్ ఆన్ వాట్, it focuses on why, assumes no hypothesis, it assumes and hypothesis, does not require comparison between the groups, requires comparison between the groups, try to minimize the precision of estimate, try to maximize power to detect differences if they exist. ఓకేనా, సో మనం డెప్త్ గా వెళ్ళాలి అంటే ఈ పాయింట్స్ మనం అండి మెయిన్ గా మనం తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్టివ్ అంటే ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద రీసెర్చ్, అనలిటికల్ అంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద రీసెర్చ్ అనమాట. సో దీస్ ఆర్ ద టూ వేస్ ఆఫ్ మీన్ టూ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్. ఓకేనా, సో దీస్ ఆర్ టూ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్, టూ వేస్ ఆఫ్ కంపేరింగ్ ద రీసెర్చ్. ఓకే, దెన్ వీఆర్ మూవింగ్ ఆన్ ఫర్దర్. నెక్స్ట్, బేసిక్ రీసెర్చ్ వర్సెస్ అప్లైడ్ రీసెర్చ్. ఓకే, సో ఇది కూడా మనం ప్యూర్ రీసెర్చ్ అనొచ్చు, ఆర్ యాజ్ వి స్టేటెడ్ ఎర్లియర్ ఫండమెంటల్ రీసెర్చ్ అనొచ్చు. ఓకే, ఫండమెంటల్, అప్లైడ్. ఓకే, ఇందాక మనం బేసిక్ వర్సెస్ అప్లైడ్ అన్న ఇది క్లాసిఫికేషన్ 2 కదండి. క్లాసిఫికేషన్ 1 లో మనం ఎలా క్లాసిఫై చేసాం రీసెర్చ్ అంటే ఏంటో, ఫండమెంటల్ అన్నాం, అప్లైడ్ అన్నాం, యాక్షన్ అన్నాం. ఈ 3 విధాలుగా మనం క్లాసిఫికేషన్ 1 లోనే రీసెర్చ్ అంటే ఏంటో చెప్పాం. క్లాసిఫికేషన్ 2 లో మనం ఎలా చెప్తున్నాం, డిఫరెన్స్ వైజ్ గా చెప్తున్నాం అనమాట. అంటే డిస్క్రిప్టివ్ వర్సెస్ అనలిటికల్, అలాగే బేసిక్ వర్సెస్ అప్లైడ్. బేసిక్ రీసెర్చ్ అంటే ఏం చెప్పారంటే ఇట్స్ ఎ ఫండమెంటల్ రీసెర్చ్, ఆల్సో నోన్ as ప్యూర్ రీసెర్చ్, theoretical research or basic research. According to Paulin, gathering of knowledge for knowledge sake is termed as the pure basic research. Studies conducted to achieve a fuller understanding of a phenomena without considering how their findings will be applied belongs to basic research. ఓకే, అంటే ఆ బేసిక్ రీసెర్చ్ మనం చేసినప్పుడు అది ఎక్కడ అప్లై చేస్తామో మనం చెప్పాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం ఏదైనా కనిపెడితే అదే బేసిక్ రీసెర్చ్ అవుతుంది. అది ఎక్కడ అప్లై చేస్తారనేది చెప్పాల్సిన అవసరం మనకు లేదు అక్కడ. The objective of applied research is to use the data so decisions can be made. ఆల్రెడీ ఇక్కడ మనకి కనిపెట్టిన డేటాని ఇక్కడ మనం అప్లైడ్ లో యూజ్ చేయొచ్చు అనమాట. సో డెసిషన్స్ కెన్ బి మేడ్. Its purpose is to understand the nature and the sources of human and social problems. ఓకే, సో మనకి ఏంటంటే నేచర్ అనేది అర్థం చేసుకోవడానికి, సోషల్ ప్రాబ్లమ్స్ అనేవి అర్థం చేసుకోవడానికి మనకి ఈ అప్లైడ్ రీసెర్చ్ అనేది పనికొస్తుందండి. చూడండి ఒకసారి, ఫండమెంటల్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, so it makes addition to the existing knowledge, fundamental. Okay, it uses to discover new things or invention. It is extensive in nature. Okay, and applied research ante it is used to find out solutions to the existing problems. Okay, so ఇది ఏంటంటే ఆల్రెడీ నాలెడ్జ్, న్యూ నాలెడ్జ్ అవ్వచ్చు, డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ థియరీ అవ్వచ్చు. ఇది ఆ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్, ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ ని ఎక్కడ వాడచ్చో మనకి చెప్తుంది అనమాట. ఇట్ ఈస్ యూజ్ ఇన్ అప్లికేషన్. ఇది ఇన్వెన్షన్, ఇది అప్లికేషన్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుందండి. ఇది ఇన్వెన్షన్, ఇది అప్లైడ్ ఈస్ అప్లికేషన్, అప్లికేషన్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఇంటెన్సివ్ ఇన్ నేచర్. బేసిక్ సైన్స్ ఏం చెప్తుందండి, బేసిక్ సైన్స్ ఏం చెప్తుంది, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, అప్లైడ్, హౌ కెన్ ఐ యూజ్ దిస్,
ఓకే. సో బేసిక్ ఏం చెప్తుందంటే ఎందుకు ఇంపార్టెంటో చెప్తుందండి. అప్లైడ్ అంటే ఎందుకు దాన్ని ఎక్కడ వాడాలో అది చెప్తుంది అప్లైడ్. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ ఫండమెంటల్ బేసిక్ రీసెర్చ్ వర్సెస్ అప్లైడ్ రీసెర్చ్ అండి. నెక్స్ట్ క్వాలిటేటివ్ రీసెర్చ్ వర్సెస్ క్వాంటిటేటివ్ రీసెర్చ్. క్వాంటిటేటివ్ రీసెర్చ్ వర్సెస్ క్వాలిటేటివ్ రీసెర్చ్. ఓకే. సో మనం ముందు అదే మనం ఈ రీసెర్చ్ కోసం తెలుసుకునేటప్పుడు ముందు మనకి క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంటో తెలియాలి, క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంటో తెలియాలి. మనకి ఈ ఫిగర్ చూస్తే అర్థమవుతుంది చూడండి. క్వాంటిటేటివ్ మెథడ్స్ ఎలా ఉంటాయి, క్వాలిటేటివ్ మెథడ్స్ ఎలా ఉంటాయి. రేపు పొద్దున్న మీరు పిహెచ్డి చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు మీ ప్రపోజల్ అది పట్టుకుని వెళ్ళి మీరు అడిగినప్పుడు దే విల్ ఆస్క్ యూ అనమాట. ఎవరైతే ఆ ప్రొఫెసర్స్ వాళ్ళు ఉన్నారో దే విల్ ఆస్క్ యూ వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ యూ గోయింగ్ టు డూ అని చెప్పేసి. సో అది మనం చెప్పగలగాలి. అది క్వాలిటేటివా, క్వాంటిటేటివా, ఫండమెంటలా, లేకపోతే అప్లైడా, లేకపోతే డిస్క్రిప్టివా, అనలిటికలా, మనది ఒక చెప్పగలగాలన్నమాట అండి. ఓకే. దెన్ దే విల్ కన్సిడర్ వీ హ్యావ్ ద నాలెడ్జ్ ఆన్ రీసెర్చ్. ఓకే. చూడండి క్వాంటిటేటివ్ మెథడ్స్ అంటే ఏంటి, క్వాలిటేటివ్ మెథడ్స్ అంటే ఏంటో చూడండి. క్వాంటిటేటివ్ మెథడ్స్ అంటే ఓన్లీ 1 in 30 టేక్ ఫ్రీ ఐస్ క్రీమ్ ఇంట్రెస్టింగ్లీ. ఓకే. అంటే ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్మడానికి ఒక అతను ఉన్నాడు, అతను ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నాడు, ఫ్రీగా ఇస్తాను రమ్మన్నారు. ఫ్రీగా ఇస్తాను రమ్మంటే ఓన్లీ 30, 1 in 30, ఓన్లీ 1 in 30 ఇంట్రెస్ట్ అయ్యారంట ఆ ఫ్రీ ఐస్ క్రీమ్ తీసుకోవడానికి. ఓకేనా. సో అది క్వాంటిటీ అంటే 30లో ఒకరు ఓకే అని చెప్పడం. ఇదేంటే క్వాంటిటీని బేస్ చేసుకుంది కదండి. ఈ కైండ్ ఆఫ్ రీసెర్చ్ మనం క్వాంటిటేటివ్ మెథడ్స్ అంటాం. ఇప్పుడు క్వాలిటేటివ్ మెథడ్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఏంటో చూడండి. ఈ రీసెర్చ్ ఎలా ఉంటుందో చూడండి. వాట్ డూ యూ ఫీల్ వెన్ యూ సా ద ఫ్రీ ఐస్ క్రీమ్ అంటే చూసి అక్కడ ఫీలింగ్స్ అడుగుతున్నాడు. ఓకే. వాట్ డూ యూ ఫీల్ వెన్ యూ సా ద ఫ్రీ ఐస్ క్రీమ్. ఇక్కడ ఫ్రీ ఐస్ క్రీమ్ ఇస్తామని చెప్పడం వల్ల మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడుగుతున్నాడు అనమాట. ఇతను ఏం చెప్తున్నాడంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను, అలాగే కొంచెం భయపడ్డాను. ఓకే. దెన్ వై వాజ్ దాట్, ఎందుకు అంటే ఇలా ఒక ఫీలింగ్స్ మీద ఇక్కడ డిస్కషన్ జరుగుతుందండి. సో దీన్ని క్వాలిటేటివ్ మెథడ్స్ అంటాం. ఓకే. సో క్వాంటిటేటివ్ అంటే ఏంటండి, 30 మందిలో ఒక వ్యక్తి ఫ్రీ ఐస్ క్రీమ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ పడ్డాడు అని చెప్పడం అనేది క్వాంటిటేటివ్ మెథడ్ అవుతుంది. అసలు మీరు ఐస్ క్రీమ్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారని చెప్పినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి, మీరు అని గ్యాదర్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినప్పుడు దాన్ని క్వాలిటేటివ్ మెథడ్ అంట. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు వెన్ యూ సా ద ఫ్రీ ఐస్ క్రీమ్. మీరు ఫ్రీ ఐస్ క్రీమ్ ఇస్తానని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఇతను చెప్తున్నాడు అనమాట. నేను చాలా ఎక్సైట్ అయ్యాను, చాలా కొంచెం లిటిల్ స్కేర్ అయ్యాను. అండ్ వై వాజ్ దట్, ఎందుకు అని మళ్ళీ క్వశ్చన్ అడిగాడు అనమాట. దానికి అతను ఏదో ఇంకేదో ఆన్సర్ ఇస్తాడు. సో ఇలాగా ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి కలెక్ట్ చేసుకుంటే అది క్వాలిటేటివ్ అవుతుందండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకుంటే అది క్వాంటిటేటివ్ అవుతుందండి. క్వాంటిటీ అంటే నెంబర్ని బేస్ చేసుకుని మనం చేసే రీసెర్చ్ ని క్వాంటిటేటివ్ మెథడ్స్ అంటాము. ఫీలింగ్స్ బేస్ చేసుకుని, ఒపీనియన్స్ బేస్ చేసుకుని మనం చేసే రీసెర్చ్ ని మనం క్వాలిటేటివ్ అంటామండి. ఓకే. ఇక్కడ చూడండి ఎలా ఉందో. క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఇస్ బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్ అండి. ఇదంతా కూడా మెజర్మెంట్ అనమాట. మెజర్మెంట్ ని యూస్ చేసుకుని ఇప్పుడు మీరు రేపొద్దున్న ఏ ఎంబీఏ ఫైనాన్స్ స్టూడెంట్ అయ్యుండి మీరు స్టాక్ మార్కెట్ మీద రీసెర్చ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఈ ఇక్కడ అకౌంట్స్ అవి ఎలా ఉన్నాయి అనే దాని మీద మీరు రీసెర్చ్ చేయొచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద రీసెర్చ్ చేయొచ్చు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీద, లేకపోతే డెబిట్ మీద, క్రెడిట్ మీద, ఇలాంటి వాటి మీద చేశారనుకోండి. అవి నేను క్వాంటిటేటివ్ అంటే డేటాని బేస్ చేసుకుని మెజర్మెంట్ ఆఫ్ క్వాంటిటీని బేస్ చేసుకుని మీరు రీసెర్చ్ చేస్తే అది క్వాంటిటేటివ్ రీసెర్చ్ అవుతుంది. అదే క్వాలిటేటివ్ అంటే qualitative research on the other hand is concerned with the qualitative phenomena, that is phenomena related to or involving quality అన్నమాట. రీసెర్చ్ డిజైన్ ఈజ్ టు ఫైండ్ అవుట్ హౌ పీపుల్ ఫీల్, ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు అబౌట్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ, అంటే ఒక పర్టికులర్ థింగ్ మీద వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాని మీద రీసెర్చ్ చేస్తే అది ఏమవుతుందండి, qualitative అవుతుంది. టు అప్లై qualitative research in practice is relatively a difficult job and therefore one should seek guidance of the experimental psychologist.
ఓకే. సో క్వాలిటేటివ్ రీసెర్చ్ అనేది అంటే ఇది నెంబర్స్ ఈజీగా మనకు తెలిసిపోతాయండి. ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనమాట యాక్చువల్లీ. అంటే పక్క వాళ్ళ ఫీలింగ్స్ మనం యాస్టీస్‌గా చెప్పడం అనేది కొంచెం డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. రేపు పొద్దున్న ఎవరైనా ఒక పర్సన్ నీకు ఎయిడ్స్ ఉందా అని అడిగారు అనుకోండి, మీరు ఎయిడ్స్‌తో సఫర్ అవుతున్నారా అంటే అతను చెప్పగలరా అండి? ఓకే. సో అలాగా కొన్ని ఉంటాయి. అవేంటంటే దే ఫీల్ లిటిల్ డిఫికల్ట్. అంటే క్వాలిటేటివ్ మెథడ్ ఆఫ్ రీసెర్చ్ అనేది కొంచెం డిఫికల్ట్ అండి. ఇది మనం క్వాంటిటేటివ్ అనేది ఈజీగానే మనం డేటా అనేది కొంచెం కష్టపడితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో టు అప్లై క్వాలిటేటివ్ రీసెర్చ్ ఇన్ ఏ ప్రాక్టీస్ ఇస్ రిలేటెడ్ డిఫికల్ట్ జాబ్. అంటే ఫీలింగ్స్ తో పని కదా ఇది, ఒపీనియన్స్ తో పని కదా. సో ఇట్స్ అ డిఫికల్ట్ జాబ్ అండ్ దేర్ ఫోర్ వన్ షుడ్ సీక్ గైడెన్స్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజిస్ట్. ఒకవేళ అంటే మనం ఎంచుకున్న సబ్జెక్ట్ మరీ అంత డెప్త్ లో ఉన్నట్టయితే సైకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం కూడా మంచిదని చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ క్వాలిటేటివ్ రీసెర్చ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్. నెక్స్ట్ కాన్సెప్చువల్ రీసెర్చ్, ఎంపెరికల్ రీసెర్చ్. కాన్సెప్చువల్ రీసెర్చ్ అండ్ ఎంపెరికల్ రీసెర్చ్ అండి. ఓకే. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫిగర్ చూడండి, మనకు అర్థమవుతుంది. ఆర్ యూ కాన్సెప్చువల్ ఆర్ ఎంపెరికల్? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఒకవేళ మీరు డెవలపింగ్ ఏ న్యూ కాన్సెప్ట్ లైక్ అరిస్టాటిల్ లాగా మీరు ఏమన్నా న్యూ కాన్సెప్ట్ ని డెవలప్ చేస్తే మీరు కాన్సెప్చువల్ రీసెర్చ్ చేస్తున్నట్టు లెక్క. ఓకే. అయితే ఆల్రెడీ కనిపెట్టిన థియరీస్ ని మీరు టెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని ఎంపెరికల్ రీసెర్చ్ అవుతుంది అనమాట. ఓకే. ఎక్స్పెరిమెంటింగ్ టు టెస్ట్ ద థియరీస్ ఆర్ ఫార్మ్ బేసిస్ ఫర్ న్యూ థియరీస్ లైక్ ఎడిసన్. ఓకే. అంటే ఆల్రెడీ ఒకరు డెవలప్ చేసుకున్న థియరీని బేస్ చేసుకుని మీరు కొత్త థియరీ ఫ్రేమ్ చేసినా లేకపోతే ఆ థియరీని డెవలప్ చేసినా అది ఎంపెరికల్ అవుతుంది. మీరు ఒక న్యూ థియరీ డెవలప్ చేస్తే, న్యూ కాన్సెప్ట్ డెవలప్ చేస్తే అది కాన్సెప్చువల్ రీసెర్చ్ అవుతుంది అనమాట. Conceptual research is that related to some abstract ideas or theory. Conceptual అంటే ఒక కొత్త కాన్సెప్ట్ ని మనం ప్రొడ్యూస్ చేస్తే that is related to some abstract ideas or theory అనమాట. It is generally used by philosopher and thinker to develop new concept or to reinterpret existing ones. Okay. So either కొత్త కాన్సెప్ట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, లేకపోతే ఎగ్జిస్టింగ్ వన్ ని రీఇంటర్ప్రిట్ చేయడానికి కూడా ఉపయోగం అయ్యేదాన్ని మనం కాన్సెప్చువల్ రీసెర్చ్ అంటామండి. Conceptual research used by the philosophers and thinkers to develop new concept for reinterpretation, or it is related to some abstract idea or theory, or it is based on theoretical approach. ఓకే. ఎంపెరికల్ అంటే ఏంటంటే ఇట్ రిలైజ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆర్ అబ్జర్వేషన్ అలోన్, ఆఫెన్ వితౌట్ డ్యూ రెస్పెక్ట్ ఫర్ సిస్టమ్ అండ్ థియరీ అన్నమాట. అంటే ఎంపెరికల్ రీసెర్చ్ రిలైస్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆర్ అబ్జర్వేషన్ అలోన్. అంటే ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ డెవలప్ చేసిన థియరీని దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఎక్స్పెరిమెంట్ చేసి ఓకే, సో దానివల్ల కొత్త థియరీ అయినా ఫ్రేమ్ చేయొచ్చు, ఆల్రెడీ ఓల్డ్ థియరీని డెవలప్ చేయొచ్చు. ఓకే. లేకపోతే అది ఎక్కడ అప్లై చేయాలో చెప్పగలగచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ రీసెర్చ్ మనం ఎంపెరికల్ రీసెర్చ్ అంటాం. ఇట్ ఈస్ అ డేటా బేస్డ్ ఆన్ రీసెర్చ్ coming up with conclusions which are capable of being verified by observation or experiment. Okay. So it's a data based on research coming up with conclusions which are capable of being verified. Okay. So it is data based on research అన్నమాట. దానివల్ల కొన్ని conclusions వస్తాయి which are capable of being verified by observation or experiment. ఎక్స్పెరిమెంట్ ద్వారా, అబ్జర్వేషన్ ద్వారా ఈ ఎంపెరికల్ రీసెర్చ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఎంపెరికల్ రీసెర్చ్ రిలైస్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ అబ్జర్వేషన్ alone. ఓకే. ఇన్ దిస్ రీసెర్చర్ మస్ట్ ఫార్ములేట్ వర్కింగ్ ఆన్ హైపోథసిస్, దాని మీద వర్క్ చేస్తారండి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్. ఎక్స్పెరిమెంటల్ ద్వారా కూడా మనం అది చేయొచ్చు. చూసారా ఇక్కడ మనకి కొత్తగా ఒక న్యూ కాన్సెప్ట్ అని డెవలప్ చేయబడి జరిగింది ఈ ఫిగర్ లో. ఇక్కడ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి అది ఇంకేదో కనిపెడుతున్నారండి. ఓకే. సో అలాగా కాన్సెప్చువల్ రీసెర్చ్ అండ్ ఎంపెరికల్ రీసెర్చ్ అంటే ఏంటంటే కొత్త కాన్సెప్ట్ ని డెవలప్ చేస్తే దాన్ని కాన్సెప్చువల్ రీసెర్చ్ అంటారు. దాన్ని ఎక్స్పెరిమెంట్స్ యూస్ చేసి సో ఇంకేదైనా ఎలా న్యూ థియరీస్ ఏమైనా ఫ్రేమ్ చేయడానికి హెల్ప్ చేస్తే ఎంపెరికల్ అవుతుందండి. ఓకే. సో ఇంకా మనకి డిడక్టివ్, ఇండక్టివ్, స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, తర్వాత ఇన్నోవేటివ్ రీసెర్చ్, ఇంక్రిమెంటల్ రీసెర్చ్, తర్వాత ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో రీసెర్చ్, ఇవన్నీ ఉన్నాయండి. ఇవి ఏంటంటే నేను నెక్స్ట్ క్లాస్లో మీకు నేను చెప్తానండి.
ఓకేనా? సో ఈరోజు మనం క్లాసిఫికేషన్ 1లోని ఫండమెంటల్ అంటే ఏంటో, అంటే క్లాసిఫికేషన్ 1లో కొంతమంది క్లాసిఫికేషన్ 1 ద్వారా క్లాసిఫై చేస్తారు. లైక్ ఫండమెంటల్ రీసెర్చ్ అని, అప్లైడ్ రీసెర్చ్ అని, యాక్షన్ రీసెర్చ్ అని, ఈ విధంగా క్లాసిఫికేషన్ 1లోని క్లాసిఫై చేయడం జరిగిందండి. అంటే ఏదో ఒక క్లాసిఫికేషన్ తెలుసుకుంటే సరిపోదా అంటే సరిపోదండి. మనకి రేపు పొద్దున్న ఫ్యూచర్లో అడిగే క్వశ్చన్స్లోని అది ఫండమెంటల్ అడుగుతాడు, అప్లైడ్ అడుగుతాడు, లేకపోతే ఎంపరికల్ అడుగుతాడు. ఈ విధంగా అన్ని వర్డ్స్ యూజ్ చేస్తాడండి వాడు. ఇండక్టివా, డిడక్టివా, ఇలా రకరకాలుగా వాడు అడుగుతాడు క్వశ్చన్ మిమ్మల్ని. అవి అడగాలి అంటే మీకు ఆ కాన్సెప్ట్ ఏంటో తెలియాలి. అందు గురించి ప్రతి ఒక్క వర్డ్ యొక్క మీనింగ్ మీరు తెలుసుకోవాలండి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో అలా తెలుసుకుంటేనే మీరు రేపొద్దున మీరు రీసెర్చ్ చేసేయడానికి ముందుకెళ్ళినప్పుడు ఎవరైనా మీ ప్రొఫెసర్స్ మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చెప్పగలరండి. ఏంటో తెలియకపోతే మీరు చెప్పలేరు అనమాట. అందుకని సో ఈ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రీసెర్చెస్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ రీసెర్చెస్ అవైలబుల్ అనేది మీకు తెలియాలి. ఓకే, క్లాసిఫికేషన్ 1లోనైతే అప్లైడ్, ఫండమెంటల్, అప్లైడ్, యాక్షన్ రీసెర్చ్ అని చెప్పడం జరిగిందండి. అలాగే క్లాసిఫికేషన్ 2లో అయితే డిస్క్రిప్టివ్ వర్సెస్ ఎనలిటికల్, బేసిక్ వర్సెస్ అప్లైడ్, క్వాంటిటేటివ్ వర్సెస్ క్వాలిటేటివ్, కాన్సెప్చువల్ వర్సెస్ ఎంపెరికల్, డిడక్టివ్ వర్సెస్ ఇండక్టివ్, స్ట్రక్చర్డ్ వర్సెస్ అన్స్ట్రక్చర్డ్, ఇన్నోవేటివ్ వర్సెస్ ఇంక్రిమెంటల్, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో రీసెర్చ్ అని ఇన్ని విధాలుగా చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కూడా చాలా అవసరం మీకు. మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దామండి. ఓకేనా? సో వీటన్నిటి మీద నేను మీకు మంచి ఐడియా వచ్చేలాగా నేను హెల్ప్ చేస్తాను. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.